ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ను మంత్రి పదవి వరించింది. దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నెల రోజులుగా మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలను ఒక్కటి చేసి ఢిల్లీ పంపించి అధిష్టాన పెద్దలను ఒప్పించి మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. బీజేపీ వైపు మాదిగలు వెళ్లకుండా కాంగ్రెస్తోనే ఉండేలా చేసేందుకు మాదిగ సామాజిక వర్గానికి చోటు కల్పించినట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి రావడంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ను మంత్రి పదవి వరించింది. ఈ మంత్రి పదవి వెనుక సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణకు ముందే మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలను ఒక్కతాటిపైకి తేవటం, ఆ టీంకు అడ్లూరి లక్ష్మణ్ను లీడర్ చేసి పలు సందర్భాల్లో ఢిల్లీకి వెళ్లి అధిష్టాన పెద్దలను ఒప్పించటం, పలుసార్లు వారిని కలిసి మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఆ సామాజిక వర్గ ఎమ్మెల్యేలతో వినతి పత్రాలు ఇప్పించే అనేక అంశాల వెనుక సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ మైండ్ పనిచేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. సో అందుకే మంత్రివర్గ విస్తరణలో అడ్లూరి లక్ష్మణ్కు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్కు చోటు కల్పించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి వెనుక కొంత బీజేపీ వైపు మాదిగ సామాజిక వర్గం మల్లుతోంది. ఈ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలి. సో ఈ నేపథ్యంలో మాదిగలంతా బీజేపీ వైపు వెళ్లకుండా ఉంటారు, కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు అవకాశం ఉంటుంది, వారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే అన్న పరిస్థితులు కూడా అడ్లూరి లక్ష్మణ్కు ఈ మంత్రి పదవి దక్కడం వెనుక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ను సెలెక్ట్ చేసుకోవడానికి కూడా అనేక కారణాలు వినిపిస్తున్నాయి. అడ్లూరి లక్ష్మణ్ మంత్రి శ్రీధర్ బాబుకు కూడా అత్యంత సన్నిహితులు. మాజీ మంత్రి, సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డికి కూడా అడ్లూరి లక్ష్మణ్ అనుచరుడుగానే ఉంటున్నారు. సో వీరి ప్రోద్బలంతో పాటు అడ్లూరి లక్ష్మణ్కు మంత్రివర్గంలో చోటు కల్పించడం వెనుక అనేక అంశాలు ఉన్నట్లు కూడా పూర్తిగా టాక్ వినిపిస్తోంది. సో అడ్లూరి లక్ష్మణ్కు ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ మంత్రి పదవి రావడంతో వరుసగా ఈ నియోజకవర్గానికి 2 సార్లు మంత్రివర్గంలో చోటు కల్పించినట్లయింది. గతంలో ఇక్కడి నుంచి 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన కొప్పుల ఈశ్వర్ మంత్రి అయ్యారు. తాజాగా మొదటిసారి గెలిచిన అడ్లూరి లక్ష్మణ్ కూడా ఇక్కడి నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహించబోతున్నారు. సో మొత్తంగా ధర్మపురి నియోజకవర్గానికి 2 సార్లు మంత్రివర్గం అయితే వచ్చింది. అయితే అడ్లూరి లక్ష్మణ్ 2009, ఆ తర్వాత ఉప ఎన్నిక 2014, 2018లో వరుసగా 4 సార్లు ఆయన ఓడిపోయారు. 5వసారి 2023లో అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గతంలో ధర్మపురి నియోజకవర్గం నుంచి దాదాపు 15 సంవత్సరాలుగా ఆయన అనేక అంశాల మీద పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా 2018లో తన ఓటమికి కారణం ఈవీఎంలు, అలాగే అప్పుడు పనిచేసిన ఎన్నికల సంఘం అధికారులు అంటూ కూడా ఆయన కోర్టు మెట్లెక్కారు. కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ, ఆయన ఓడిపోయారంటూ ఆయన కోర్టు మెట్లెక్కి న్యాయస్థానం వైపు కూడా అనేక పోరాటాలు చేశారు. సో మొత్తంగా 2023లో ఆయన 5వసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. సో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక వైఖరితో మంత్రివర్గ విస్తరణలో ఆయన స్థానం అయితే సంపాదించుకున్నారు. సో అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి రావటం వెనుక మాదిగలకు పెద్దపీట వేశామని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మరోవైపు ఉత్తర తెలంగాణలో కొంత మాదిగ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందంటూ కూడా ఆ పార్టీ నేతలంతా చర్చ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా అడ్లూరి లక్ష్మణ్కు, అంటే మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి వచ్చింది. అయితే గత 2 నెలలుగా అనేక అంశాలు, అంటే అడ్లూరి లక్ష్మణ్తో పాటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లటము, అధిష్టాన పెద్దలను కలవడం. వాస్తవానికి ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి అధిష్టాన పెద్దలను కలవటం అంటే ఆషామాషి కాదు. కనీసం ఢిల్లీలో ఉన్న ఏఐసిసి అగ్రనేతల గేటు దాటడానికి కూడా కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వారి అపాయింట్మెంట్ చాలా కష్టంగా ఉంటుంది. అయినా కూడా ఈ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఢిల్లీలో ఉన్న అధిష్టాన పెద్దల అపాయింట్మెంట్ చాలా ఈజీగా దొరికింది. అలాగే మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి పెద్దపీట వేయాలని వీరి నుంచి వినతి పత్రాలు ఇచ్చి వారు స్వీకరించే వరకు అంత ఈజీగా కూడా ఈ ప్రాసెస్ అంతా జరిగిందంటే దాని వెనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాస్టర్ మైండ్ ఉందన్న టాక్ అయితే వినిపిస్తోంది. సో మొత్తంగా అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి రావడంతో ధర్మపురి నియోజకవర్గంలో ఆ పార్టీకి సంబంధించిన నేతలు, అలాగే అడ్లూరి లక్ష్మణ్ అనుచరులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఈ వ్యూహాత్మక వైఖరి మరి భవిష్యత్తులో ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి. సో రేవంత్ రెడ్డి, అలాగే శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి ఆశీస్సులతో అయితే మొత్తానికి అడ్లూరి లక్ష్మణ్ జాక్పాట్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్.